జీవితంలో చాలా ముఖ్యమైనది. పెళ్లి తర్వాత పరిస్థితులు మునుపటిలా ఉండవు. వైవాహిక బంధం తర్వాత జీవితం సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కాని కొన్నిసార్లు ఇద్దరు లేదా ఒకరి పొరపాటు వల్ల వైవాహిక జీవితం పూర్తిగా నాశనం అవుతుంది. అయితే భార్య భర్తతో ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించకూడదో ఇప్పుడు తెలుసుకోండి. ప్రతిదానికి అనుమానం. కొన్ని సందర్భాల్లో లేదా తరచూ భార్యకు భర్తపై అనుమానం వస్తుంది. స్నేహితురాలు లేదా సహోద్యోగితో సాధారణంగా మాట్లాడటం లేదా స్నేహితులతో సరదాగా మాట్లాడటం మొదలైనవి భార్యకు నచ్చవు. దీనికోసం చాలామంది మహిళలు తమ భర్త ఫోన్ను తనిఖీ చేస్తారు. అంతేకాకుండా అతనిని వెంబడించడానికి కూడా వెనుకాడరు. మీ భర్తకు ఎఫ్ఐఆర్ లేకపోయినా మీకు ఇంకా అనుమానం ఉంటే ఎక్కడో మీరు మీ భర్త నమ్మకాన్ని అవమానించినట్టే. అనుమానించే ఈ అలవాటును వీలైనంత త్వరగా మానుకోవాలి. అధికంగా డిమాండ్ చేయడం. పెళ్లైన తర్వాత భార్య తన భర్తను రాజులా చూసుకోవడం తప్పు కాదు, కాని కొన్ని విషయాల్లో లేదా స్థోమతను పరిగణించకుండా ఎక్కువ డిమాండ్ చేస్తే బంధం చెడిపోతుంది. దీంతో పాటు దంపతుల మధ్య టెన్షన్ పెరుగుతుంది. మీ భర్త ఆర్థిక పరిమితి ఏమిటో, భవిష్యత్తు బాధ్యతల కోసం అతను ఎంత పొదుపు చేస్తున్నాడో మీరు తప్పనిసరిగా గుర్తించి ఉండాలి. భర్తను ఎవరితోనైనా పోల్చడం. కొంతమంది భార్యలు తమ భర్తలను తమ కుటుంబ సభ్యులతో లేదా బయటివారితో పోల్చడం తరచుగా కనిపిస్తుంది. భర్త ఈ అలవాటును ఎప్పుడూ ఇష్టపడడు. ఇది వారి సంబంధంలో చీలికను సృష్టిస్తుంది. భార్య ఈ చర్యలు భర్త అహాన్ని దెబ్బతీస్తాయి. ఎందుకంటే అతని భార్య అతనిని మరొక వ్యక్తితో పోల్చడాన్ని పురుషులు ఇష్టపడరు. అవతలి వ్యక్తి ఎంత మంచివాడైనా అతను మీ భర్త స్థానంలో ఉండలేడని గమనించాలి.